ఏదైనా ఒక నెంబర్ను 25తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏ విధంగా డివైడ్ చేయాలి? చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లోను మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 డివైడెడ్ బై 25 ఇలా ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఈ ట్రిక్స్ ఏమిటంటే, ఇలా ఇచ్చినప్పుడు 80 డివైడెడ్ బై 100 ఇంటూ బ్రాకెట్ 4 ఇలా వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 80 బై 100 100 ఇంటూ 4 ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా మీరు క్యాన్సిల్ చేయవచ్చు. ఎందుకు? ఈ సున్నాకి ఈ సున్నాకి క్యాన్సిల్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి 4 2 రెండ్ల 4 2 5ల 10 ఇప్పుడు ఎంత అవుతుంది? 8 రెండ్ల 16 16 బై 5 16 బై 5ని మీరు డెసిమల్గా ఆన్సర్ తెలుసుకోవాలంటే ఇక్కడ 16 రాయండి. 5 మూళ్ళ 15 అలాగే ఇక్కడ 1 ఇక్కడ 0 పెట్టండి. పాయింట్ 5 రెండ్ల 3.2 అనేది ఆన్సర్. ఒకవేళ ఇలా కాకుండా మరో రకంగా దీని ఆన్సర్ ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ ఇంకా సింపుల్ చూడండి. 80 బై 100 80 బై 100ని మీరు సింపుల్గా 0.8గా రాసుకోవచ్చును. ఓకే, దీనికి క్యాన్సిల్ కొడితే 8 బై 10 అంటే 0.8 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటూ 4 8 ఎంత? 32. అయితే ఇక్కడ పాయింట్ ఉంది కదా, కాబట్టి ఈ యొక్క 3కి 2కి మధ్యలో పాయింట్ 3.2 ఆన్సర్ ఇది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా 80 బై 25 వేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే మరొక ఎగ్జాంపుల్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 69 బై 25 దీనిని ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి? ఇందాక మీకు వివరించిన విధంగానే ఏదైనా ఒక నెంబర్ని 25తో డివిజన్ చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ 69 బై 100 ఇంటూ 4 ఇలా రాసుకోండి. ఓకే, ఇందాక మీకు చెప్పిన విధంగా ఈ 69 బై 100ని మీరు సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. 0.69 ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా సరే పాయింట్ పెట్టి ఈ నెంబర్ రాసేయండి. ఓకే, ఏదైనా ఒక నెంబర్ని 100తో భాగించాల్సి వచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ రాసి ముందర 0 పెట్టి 0. ఈ నెంబర్ రాసుకోండి ఇంటూ 4. ఇప్పుడు దీనిని క్యాల్కులేట్ చేయండి. రైట్, ఇక్కడ 4 9ల 36 4 6ల 24 24 27 ఇలా రాసిన తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ 2 తర్వాత అంటే ఇటువైపు 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టండి. 2.76 అనేది ఆన్సర్. ఇది 2.76 ఆన్సర్. ఈ విధంగా మీరు సాల్వ్ చేయవచ్చును. అలాగే మరొక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 97 డివైడెడ్ బై 5 ఇలా ఇచ్చారనుకోండి. ఇందాక మీకు వివరించిన విధంగా 97 బై 100 ఇంటూ 4 ఈ విధంగా రాసుకోండి. ఇందాక మీకు చెప్పిన విధంగా పైన ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని 100తో భాగించినప్పుడు డివైడెడ్ బై 100 అంటే ఈ నెంబర్ని మీరు డైరెక్ట్ రాసుకోండి. అంటే 0.97 ఇలా రాసేసుకోండి. ఈ నెంబర్కి అంటే 97 బై 100కి 0.97 ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారో 0 ఆ నెంబర్ రాసేయండి ఇంటూ 4. ఎందుకంటే 4తో మీరు దీనిని ఈజీగానే గుణించవచ్చును. 4 ఏళ్ళ 20
8, 4 9ల 36, 36 ఒక 2 38 ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టండి. రైట్, దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? 3.88. ఇది దీని యొక్క ఆన్సర్. దీనికి ఆన్సర్ 3.88 అని అర్థము. ఇలా మీకు అందరికీ అర్థం అవడం కొరకు స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల టైం తీసుకుంటుంది. మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయవచ్చును. మరొక ఎగ్జాంపుల్ 86ని 25తో డివిజన్ చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, 86/100 × 4 ఇలా వేసుకున్నాక ఇక్కడ ఈ యొక్క ఇందాక మీకు చెప్పిన విధంగా ఏదైనా ఒక నెంబర్ను 100తో డివిజన్ చేసేటప్పుడు పాయింట్ ఆ నెంబర్ రాసేయండి. ఇక్కడ 86/100 ఉంది కదా, 0 పాయింట్ ఈ నెంబర్ రాసేసుకోండి 86. ఓకే, దీనికోసం × 4 దీనిని 4తో గుణించండి. 4 6 24, 4 8 32, 32 ఒక 2 36. ఇప్పుడు 4 8 32, ఒక 2 36. ఈ 2 పాయింట్ల తర్వాత ఈ రెండు స్థానాల తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ని ఈ విధంగా పెట్టండి. సో ఇది 3.64. ఇది దీనికి ఆన్సర్ 3.64. ఈ విధంగా మీరు ఏదైనా ఒక నెంబర్ను ఎనీ నెంబర్ను 25తో డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేయవచ్చును. మీకు ఒక డౌట్ రావచ్చు, 25తో డివిజన్ చేయవలసి వచ్చినప్పుడు ఆ ఇచ్చిన నెంబరు /100 × 4 ఇలా చెప్పాను నేను. ఇక్కడ ఏ నెంబర్ అయితే డివిజన్ చేయాలో ఆ నెంబర్ ఇక్కడ రాసుకుంటారు /100 × 4. ఇలానే ఎందుకు చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ /4 అంటే 4/100 ఇచ్చినటువంటి ఏదైనా ఒక నెంబర్ 4/100 అంటే ఏమవుతుంది? 25. 4 1 4 25, 4 25. అదే ఇది. రైట్, డివైడెడ్ బై అంటే సపోజ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5/25 అన్నాం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 ఈ యొక్క 25ని 4/100గా రాసుకోవచ్చు. 4/100 అంటే ఏంటి? దీన్ని క్యాన్సిల్ చేయండి. 4 25 100. అందుకు అలా రాశారు ఇది. ఓకే, సో అందుకోసం ఈ యొక్క 4/100 = 25. ఈ 25 = 4/100. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.